ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే వాళ్ళు హైకోర్టులో మూవ్ చేస్తే హైకోర్టు 2/12/2019 మొత్తం స్టేటస్కు ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు ఎంఓయూ అయ్యేప్పటికీ ఒప్పందం రాసుకునేప్పటికీ వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేశారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసి దీని మీద ఏమీ చేయకూడదంటే అందుకోసమే ఆ హైకోర్టు కూడా అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత నేను అన్ని బదలాయింపు చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ రాసింది. అందుకే హైకోర్టు స్టేటస్కో ఇచ్చింది. హైకోర్టు స్టేటస్కో ఇస్తే ఆవిడ స్టేటస్కో లేదంటది. స్టేటస్కో ఉంటే బదలాయింపు జరగదు కదా, కోర్టు అభ్యంతరాలు ఉంటే బదలాయింపు జరగదు కదా అంట. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తూ దాని మీద ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారతమ్మ గారి దగ్గర ఉన్నాయి. కంపెనీ మొత్తం కూడా. స్టేటస్కో అంటే ఏంటి? ఇన్ ఆల్ మీన్స్ స్టేటస్కో యాజ్ ఆన్ టుడే షల్ బి మెయింటైన్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది అపీల్. అంటే ఇది కోర్టు కొట్టేసే వరకు, ఈ కోర్టు తేల్చే వరకు కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే ఏ రకంగానూ